శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మరొక బేస్తవారము థర్స్డేస్ ఇన్ బ్లాక్ టువర్డ్స్ ఎ వరల్డ్ వితౌట్ రేప్ అండ్ వయలెన్స్ అనే నినాదంతో మీ ముందుకు వచ్చాను. గత అనేక వారాల నుండి కూడా ఈ నినాదము మీ ముందు ప్రతి బేస్తవారం ఉంచుతున్నాను. దీని అర్థం ఏంటంటే, ఇది విన్నవాళ్ళు కొంచెమైనా కదలిక వచ్చి వారి జీవితాలలో ఆడవాళ్ళు మారడమే కాకుండా ప్రక్కనుండే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని మెసేజ్ పాస్ చేస్తూ ఒక్కొక్కరు తాము వెలిగించుకుంటూ ప్రక్కవారిని వెలిగిస్తూ కాస్త అమ్మాయిల జీవితాలని బాగు చేద్దామని ఒక ఉద్దేశం. ఈరోజు కొన్ని అంశాలు, అంటే ప్రస్తుతం సమాజంలో ఎలాంటి అంశాలు జరుగుతున్నాయి, ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి, అమ్మాయిలకు వ్యతిరేకంగా, అమ్మాయిల జీవితాలని పాడు చేసే విధంగా, అమ్మాయిల్ని పైకి రానివ్వకుండా చూసే విధంగా ఏమేమి అంశాలు జరుగుతున్నాయి అనే వాటిని మనం ఈరోజు పరిశీలిస్తాం. మొట్టమొదటగా బాలిక విద్య. అమ్మాయిలు పుట్టినప్పుడు చాలామంది నిరాశకు గురవుతూ ఉంటారు. ఎందుకంటే అబ్బాయిలు పుట్టే వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసి సంపాదించి తల్లిదండ్రులకు పెడతారంట, అమ్మాయిలు సరిగ్గా పోషించారంట. ఇది ఒక పాత నుంచి వచ్చేటటువంటి ఒక నానుడి. అయితే ఈ కాలంలో అమ్మాయిలు చాలా బాగా చదువుతున్నారు, ముందంజ వేస్తున్నారు. అమ్మాయిలు చదువు లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇండ్లలో పని పిల్లలుగా ఉపయోగించుకుంటారు. తల్లులు కూడా చెల్లెల్ని సాకు, తమ్ముడిని ఎత్తుకో, బజార్కి వెళ్ళిరా, ఇంటి పనులు చెయ్యి, నువ్వు ఆడపిల్లవు కదా, అంట్లు దోము, ఇవి చెప్తుంటారు తల్లులు. అదే కనుక ఆ పాప స్కూల్కి వెళ్ళింది అనుకోండి, చదువుకుంది అనుకోండి, ఆ పని భారం కూడా అమ్మాయికి తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా విద్య మానసిక వికాసాన్ని పెంపొందింపు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విద్య అవసరం, మరి ముఖ్యంగా బాలికకు విద్య అవసరం. తద్వారా అమ్మాయి మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలువబడి తన కుటుంబాన్ని పోషించుకునేదే కాకుండా ఒక సమాజానికి మంచి ఒక సపోర్టర్గా అమ్మాయి తయారవుతుంది. కాబట్టి బాలికలను చదివించకుండా దయచేసి ఏ తల్లి కూడా ఇంట్లో పెట్టుకోవద్దండి. బాలికల చదువు దేశానికే వెలుగు. ఆ తర్వాత బాలికల ఆరోగ్యం. ఈ బాలికల ఆరోగ్యం చూసారా, గర్భంలో శిశువు ఉండగానే తల్లి జాగ్రత్తలు తీసుకుంటే అమ్మాయిలు ఆరోగ్యంగా పుడతారు. చాలామంది తల్లులకి గర్భంతో ఉంటే వాంతులు అవుతాయి, మాకు అన్నము నోటికి రుచించడం లేదు, లేకపోతే అవి మాకు సహించడం లేదు, ఇలా చెప్తూ గర్భంతో ఉన్నప్పుడు సరిగ్గా ఆహారం తీసుకోకుండా ఉంటారు. సమతుల్యమైన ఆహారము ఏ తల్లి అయితే తీసుకుంటుందో అప్పుడు ఈ బాలిక ఆరోగ్యంగా పుడుతుంది. బాలికలకు ఎందుకు ఆరోగ్యం కావాలి, వాళ్ళు వెదిగే కొద్దీ యుక్త వయసులోకి వచ్చిన తర్వాత వారికి నెలసరి వస్తుంది, ఋతుక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు రాబోయే తరంలో వారు స్త్రీలుగా మారి పిల్లల్ని కనడానికి వాళ్ళకి అవసరం ఆరోగ్యం. అంతేకాదు, ఆ అమ్మాయి చదువుకోవాలంటే మంచి మేధస్సు కావాలి, తెలివి కావాలి, జ్ఞాపకశక్తి కావాలి. ఇవన్నీ ఉండాలంటే బాలిక ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి గర్భంలో బిడ్డ ఉండగానే మంచి పోషకాహారం తీసుకొని ఆ బిడ్డని ఆరోగ్యంగా ఈ లోకానికి జన్మింపజేసుకోవాలి. అది మొట్టమొదటి ప్రిన్సిపల్. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వారికి నెక్స్ట్ మనం ఇంకొక మాట చూస్తాం, పోషకాహారం ఇవ్వడం ద్వారా ఆడపిల్లల్ని చక్కగా మనం పెంచుకుంటూ రావాలి. ఇది ఏంటి పోషకాహారం? పాలు తాగమంటే మాకు ఇష్టం లేదు అంటారు పిల్లలు. ఉడికించిన కోడిగుడ్డు ఇస్తే మాకు ఇష్టం లేదు అంటారు. అట్లని మనం వదిలేస్తామా పిల్లల్ని? వారు తినినా తినకపోయినా వాళ్ళని నయానో భయానో చెప్పి వాళ్ళకి పాలు తాగించాలి, గుడ్డు తినిపించాలి, రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు తినిపించాలి. ఇప్పుడు శ్రీశిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ సెంటర్ ద్వారా మంచి పోషకాహారాన్ని అందిస్తుంది. దాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు దాన్ని ఉపయోగించుకుందాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ స్కీముల్ని, పథకాల్ని మనం ఉపయోగించుకుందాం. పోషక ఆహారం అనేది తప్పకుండా పిల్లలకు సమతుల్యంగా మనం అందించాలి. ఆకుకూర అంటేనే మొఖం ఇలా పెడతారు పిల్లలు కదా, కానీ ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి, పండ్లు తినాలి. ముఖ్యంగా ఇవి ఏవి వద్దు, మాకు పిజ్జాలు, బేకరీ ఐటమ్స్, బర్గర్లు, మాకు శాండ్విచ్లు, లేసు, కుర్కురే, ఇవి ఇష్టపడతారు పిల్లలు. కానీ అవి తినేదానివల్ల అందులోంచి వాళ్ళకి ఎలాంటి విటమిన్లు, మినరల్స్ అందవు సరికదా. ఇంకా వారి యొక్క ప్రేవులు, ఆ యొక్క పెద్ద ప్రేవు, చిన్న ప్రేవులన్నీ కూడా పాడైపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పిల్లలకు పోషక ఆహారం అనేది చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లో మునగాకు విశేషంగా దొరుకుతుంది, కానీ దాని విలువ తెలియదు. బొప్పాయి పండ్లు విశేషంగా దొరుకుతాయి, కానీ వాటి విలువ తెలియదు. జామ పండ్లు, ఇండ్లలో ఎంతోమంది చెట్లు జామ పండ్లు కాస్తూ ఉంటాయి, వాటిని తినరు. ఎంత సి విటమిన్ వస్తుంది జామ పండు. గోంగూర అది కూడా ఇష్టపడు, దాన్ని ఎంత ఐరన్ ఉంటుంది. వేరుశనగ ముద్దలు
ఇలాంటి పోషకాహారాన్ని బిడ్డకి ఇచ్చి ఆడబిడ్డను ఆరోగ్యంగా మరి తీసుకురావడం తల్లులుగా మన బాధ్యత. ఆ తర్వాత చూసారు, వివాహ వయసు అనేది ఒకటి ఉంటుంది ఆడపిల్లలకి. దాన్ని ఎవరిష్ట ప్రకారం వాళ్ళు మేనరికం కట్టబెట్టడమో, లేకపోతే ఆస్తి పోతుందని బంధువులకి ఇచ్చి కట్టబెట్టడమో, వయసులో నిమిత్తమే ఉండదు. పిల్లలకి ఎంత వయసు అని కూడా చూడకుండా కట్టబెట్టేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ వచ్చింది తల్లిదండ్రుల్లో, కాబట్టి మారుతూ ఉన్నారు. ఇంకా కూడా అటువంటి ఎవరైనా వివాహ వయసు రాకముందే పిల్లలకు మైనర్లుగా ఉన్నప్పుడే వివాహం చేసే తండ్రులు గాను ఉంటే దయచేసి మీ పిల్లలకు వివాహ వయసు వచ్చే వరకు ఆగండి. ఎందుకు అంటే వారి శరీర సౌష్ఠవము వివాహానికి సరిపోవాలి. వారి మానసికమైన మేధస్సు వివాహం తర్వాత వచ్చేటటువంటి విషయాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి శక్తినివ్వాలి. కాబట్టి వివాహ వయసు అనేది వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యం. కాబట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి వివాహ వయస్సులు 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, ఇంకా నా దృష్టిలో 25 సంవత్సరాలు అయితే కూడా మేలు అనిపిస్తుంది. వాళ్ళు ఆ పాటికి బాగా చదువుకొని వాళ్ళు లోకజ్ఞానం తెలుసుకొని మరి బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలని చక్కగా పిల్లలు నేర్చుకుంటారు. అప్పటి వరకు కూడా వేచి చూచి తల్లిదండ్రులు ఆ వయస్సు వచ్చే వరకు వారిని ఉంచి తర్వాత వారికి వివాహాలు చేస్తే, వివాహాలు తప్పనిసరిగా చేయాలి పిల్లలకి. అయితే దానికి ఒక వయసు ఉంది. ఆ వయసు ప్రకారం పిల్లలకు వివాహాలు జరిపించాలని నేను ఆశపడుతున్నాను. అటు తర్వాత ఆ వివాహ వయసుకు ముందే మీతో ఈ మాట చెప్పుంటే నాకు బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల మగపిల్లలు ఇద్దరు పుడతారండి. మగపిల్లవాడికి ఏం చేస్తారు, పుట్టినప్పటి నుంచి వాడు ఆడుకునే వయసు వచ్చినప్పటి నుంచి వాడికి విమానాలు, కార్లు, గన్నులు అవి కొనిస్తారు ఆడుకోమని. ఆడపిల్లలకేమో ఏం కొనిస్తారు, వంట పాత్రలు. నువ్వు వంట చేసుకో, పొయ్యి పెట్టుకో, కట్టెలు పెట్టుకో, వంట చేసుకో. ఇలాంటి వంట పాత్రలు ఆడపిల్లలకు కొనిస్తారు. అంటే మనమే ముద్ర చేస్తాం పిల్లలకి, నువ్వు వంట చేసుకో, వంటకే పరిమితము. అబ్బాయిలు అయితే బండ్లు తోలొచ్చు, విమానాలు తోలొచ్చు, వాళ్ళైతే బయట తిరగచ్చు అనేటటువంటి ఒక లింగ వివక్షత. ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు పుడితే కట్నం వస్తుంది, అమ్మాయిలు పుడితే కట్నం ఇవ్వాలి. ఇది తల్లిదండ్రులకు వచ్చే బాధ. అమ్మాయి పుడితే నెత్తిన కుంపటి ఉన్నట్టు ఎప్పుడెప్పుడా ఆ బిడ్డ పెళ్లి చేసి తరిమేస్తామా, దానికోసం ఎంతోవరకు డబ్బు ఖర్చు పెట్టి పంపించేద్దామా, ఇది తల్లిదండ్రుల యొక్క బాధ. లింగ వివక్షత ఉండకూడదండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కడే. ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే తల్లిదండ్రులు ఎక్కువగా చూస్తున్నారు, ప్రేమిస్తున్నారు, పోషిస్తున్నారు. మరి చూడండి, సర్వే ప్రకారం చూస్తే మాకు తెలిస్తే అదే మాకు తెలిసినటువంటి వివరాలు. అమ్మాయిలు ఎక్కువ తల్లిదండ్రులు ప్రేమగా చూస్తూ ఉన్నారు. అబ్బాయిలు ఓల్డేజ్ హోమ్లను వదిలేయడము, పెళ్ళైన తర్వాత వేరింటి కాపురం వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అమ్మాయిల్ని మీరు తక్కువగా చూడొద్దు. అమ్మాయి ఉందని అభాషణలు చేసుకోవద్దు. అమ్మాయి పుట్టిందని నిన్ననే విశాఖపట్నంలో గంగునాయుడు అనే ఒక ఆయన పాప పుట్టిందని యాసిడ్ దాగించాడు భార్య దగ్గర. మీరు చూసే ఉంటారు వార్తల్లో. అంత ఘోరం. అమ్మాయి పుడితే అటువంటి పని చేశాడు భార్యని. అంటే అక్కడ లింగ వివక్షత కనబడతా ఉంది. అంటే అబ్బాయిలైనా మనుషులు, అమ్మాయిలు మనుషులు కాదా? మనం జాగ్రత్తగా ఉండాలి. తల్లులైనా మనకు ఉండాలి, అది మనం పోరాడాలి ఈ విషయంలో. ఆడ మగ ఒక్కటే, ఇంట్లో కూతురైనా కొడుకైనా ఒక్కటే. అది అందుకని లింగ వివక్షత చూపించకుండా ఉండాలి పిల్లలకి. ఇక చూడండి, వరకట్న నిర్మూలన. ఇది ఒక పెద్ద ప్రక్రియ అయిపోయింది మనకి. వరకట్నం అనేది ఒక పెద్ద ప్రక్రియ. దాని నుంచి ఎవరు తప్పించుకోలేము. ఇప్పుడు కొత్తగా ఏమంటారు, గిఫ్టులు. వరకట్నమే, ఇచ్చేదేమో కట్నమే, కానీ దాన్ని వేరే ఫ్యాషన్గా దాన్ని ఏం మార్చారు, గిఫ్ట్లు ఇస్తున్నాం. మా అల్లుడికి గిఫ్ట్లు ఇస్తున్నాం. అది గిఫ్ట్లు. ఆ తర్వాత గిఫ్ట్లు ఏమైపోతాయి తెలుసా? ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వేధిస్తాడు. 5 లక్షలు ఇచ్చారు కదా, ఇంకొక 2 లక్షలదా, ఇంకొక 3 లక్షలదా అని వేధిస్తారు. వరకట్నము ఇవ్వడము తప్పే, తీసుకోవడము తప్పే. కాబట్టి దయచేసి ప్రతి తల్లిదండ్రులు కూడా మీరు పుట్టినటువంటి ఆడపిల్లలకి మీరు నిర్ణయించుకోండి, మేము కట్నం ఇవ్వము, మా కొడుకు పుడితే మేము కట్నం తీసుకోము. ఇలాంటి ఒక తీర్మానాలు తల్లిదండ్రులు చేసుకున్నప్పుడు మన సమాజంలో నుంచి ఈ వరకట్నం అనేటటువంటి ఈ దురాచారము మానిపోతుందని నా అభిప్రాయం. ఈ మాటలు ఎంతో కొంతమందికి ఉపయోగకరంగా ఉంటే, నేర్చుకుంటే, తద్వారా వరకట్న నిర్మూలన అనేటటువంటిది చాలా బాగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. తర్వాత గృహహింస నిర్మూలన. ఈ గృహహింస ఎవరికి వస్తుందండి? ఎక్కువ ఆడవాళ్ళకే వస్తుంది. ఇప్పుడేంటో కొత్తగా పురుషులు ఏమంటున్నారంటే, ఆడవాళ్ళైనా బాధపడేది ఇళ్లలో, మాకు కూడా బాధలు ఉన్నాయి అంట. ఉండొచ్చు, మీకు కూడా ఉండొచ్చు, కానీ మీకు ఏమో 5% ఉందేమో అనుకుంటా నేను. 95% గృహహింస ఎవరు జరుగుతుందంటే ఆడవాళ్ళకే జరుగుతుంది.
భర్త ద్వారా, అత్త ద్వారా, మామ ద్వారా, ఆడపడుచుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, బంధువుల ద్వారా ప్రతి స్త్రీ కూడా ఈ యొక్క గృహహింసను ఎదుర్కొంటుంది. గృహహింసకు చట్టం వచ్చింది. అయితే ఆ చట్టాన్ని కొంతమంది ఆడవాళ్ళు దాన్ని కొంచెము దుర్వినియోగపరిచారు. కాబట్టి ఇప్పుడు దానిలో కొంచెం సడలింపులు వచ్చాయి. ఆ గృహహింస చట్టంలో కూడా కొన్ని సడలింపులు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ గృహహింస జరుగుతుంది, అది ఆడవాళ్ళకే జరుగుతుంది. కేవలం అది ఆ 4 గోడల మధ్య జరిగేటటువంటి ఆ యొక్క హింసాత్మకమైనటువంటి విషయాల నుంచి గృహహింసను నిర్మూలన చేసేదానికి మనమందరము కూడా ఏకదాటిగా మనందరం కూడుకొని దీన్ని ప్రయత్నిస్తాం. గృహహింస నిర్మూలన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రస్తుత సమాజంలో వాళ్ళు నోరు విప్పి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అయితే కొన్ని చట్టాలు వచ్చిన తర్వాత కొద్దిగా కొంతమందికి ఉపయోగం అయినప్పటికీ ఇంకా కూడా ఇళ్లలో మగ్గేటటువంటి వాళ్ళు ఆ హింసలో చాలామంది ఉంటున్నారు. అటువంటి స్త్రీలందరూ కూడా మీ యొక్క స్వరాన్ని, మీ గళాన్ని విప్పి బయటకు వచ్చి వాటికి మీరు పరిష్కార మార్గాలు ఆలోచించుకోవడం నేర్చుకోండి. అటు తర్వాత బాలికల మీద అత్యాచారాలు, ఇది ఇంకా భయంకరమైన విషయం. ప్రతి థర్స్డే కూడా మనం ఎన్నో విషయాలు దీని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. బాలికల మీద జరిగే అత్యాచారాలు, చిన్న బిడ్డల మీద కదా, సంవత్సరాలు, నెలలు, వయోవృద్ధులు, ఏ వయోపరిమితే లేదండి దీనికి మాత్రం. బాలిక అత్యాచారం అన్నానే కానీ నేను ఏ వయసు వారైనా సరే స్త్రీ ఉంటే చాలు అనే విధంగా పురుషుల యొక్క పోకడ తయారవుతూ ఉంది. బాలికలపై అత్యాచారాలు జరిగినప్పుడు దయచేసి తల్లిదండ్రులుగా ఉండేవాళ్ళు, మాకు పరువు పోతుంది, మేము స్టేషన్కి వెళ్తే ఎట్లా, మేము కేసు పెడితే ఎట్లా అని తల్లిదండ్రులు సిగ్గుపడి సమాజానికి భయపడి ఆ పిల్లల జీవితాల్ని మొగ్గలోనే చిదిమేయకండి. బయటకు రండి, జరిగిన అన్యాయాన్ని చూడండి. ఇప్పుడు ఎంతోమంది వస్తున్నారు, బయటకు వస్తున్నారు, వచ్చి వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తున్నారు. మన పిల్లలు ప్రాణాలు పోయేంత వరకు కూడా మనం సమస్యకు పరిష్కారం తీసుకోకుండా సిగ్గుపడి బిడియపడి ఇంట్లో కూర్చున్నప్పుడు చాలా పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బాలికల అత్యాచారాలు మాన్పించడానికి మనం అందరం నడుము కట్టి శ్రమిస్తాం. ఇదే మా యొక్క స్లోగన్, థర్స్డేస్ ఇన్ బ్లాక్. ముఖ్యమైనటువంటి స్లోగన్ ఏంటంటే టువర్డ్స్ ఎ వరల్డ్ వితౌట్ రేప్ అండ్ వైలెన్స్. ఈ బాలికల అమ్మకం అనేది చాలా దగ్గర జరుగుతూ ఉంది. ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వం యొక్క చర్యల వల్ల కొద్దిగా తగ్గింది, కానీ బాలికలను అమ్మడము చాలా ఎక్కువ ఉండేది ఒకప్పుడు. ఈ తీసుకెళ్ళి అమ్మడం వేసే గృహాలకు అమ్మేయడం, లేకపోతే పని మనుషులుగా అమ్మేయడం, లేకపోతే విదేశాలు గల్ఫ్ కంట్రీస్కి పంపించేయడం అమ్మాయిల్ని అనే దురాచారం కూడా మనలో ఉంది. కాబట్టి అమ్మాయిలు ఒకవేళ తల్లిదండ్రులు లేకుండా ఉండే పిల్లలు ఈ ఆర్ఫనేజీల్లో అక్కడెక్కడ ఉండేవాళ్ళు ఏదైనా నిరాదరణకు గురవుతారే కానీ తల్లి తండ్రి ఉండే బిడ్డలు దయచేసి ఆ బాలికలను జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఎటువంటి అపహరణ కూడా గురి కాకుండా, వాళ్ళు ఎటువంటి రాంగ్ స్టెప్ వేసి పోకుండా ఆ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుంటే బాలికల అమ్మకాన్ని మనము నిరోధించవచ్చు. బాలికా కార్మిక నిర్మూలన చూడండి, చిన్న చిన్న పిల్లలను ఇళ్లలో పనులు పెట్టుకుంటాం, అదే కదా బాలికా కార్మిక తత్వం, అదే కదా. ఇంకా బాలిక కార్మికం అంటే అదే కదా. ఇంకొకటి రెండోది ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని పనులకు, ఫ్యాక్టరీలో పనులకు పంపించేస్తారు, కూలి పనులకు పంపించేస్తారు. బాలికల దగ్గర 12 సంవత్సరాల లోపు కనీసము వాళ్ళ శరీరం కూడా అందుకు సహకరించదు పాపం. ఆ వయసులో కూడా వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని సంపాదించి వాళ్ళు తెచ్చి ఇంట్లో పెడితే తిని కూర్చునే తల్లిదండ్రులు కూడా ఎంతోమందిని మన సమాజంలో చూసాం. దయవుంచి బాలికలను అలాగా కార్మికత్వానికి, ఆ కూలి పనులకి, ఆ ఇండ్ల పనులకి దయచేసి ఎవరు పంపించకూడదు. అట్లా పంపించినప్పుడు దానికి ఒక చట్టం కూడా ఉంది. ఆ చట్టం కింద తీవ్రమైనటువంటి యాక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మన ప్రక్కన ఉండే వారికి ఈ విషయాలన్నీ మనం చెప్పి, అటువంటి వారు ఎవరైనా మన ప్రక్కన ఉన్నప్పుడు వారిని దయచేసి మనం పోయి రిక్వెస్ట్ చేస్తాం, ఈ అమ్మాయిని పనిలో పంపించద్దండి, పనిలో పెట్టుకోవద్దండి అని మన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం. వివాహ వయస్సు అని నేను చెప్పాను మీకు ఇంతకు ముందు. ఈ బాల్య వివాహాలు అనే మాట మరొకసారి ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే, తెలియకనే దేవుడి మీద భక్తితో, ఇంకా పెద్దవాళ్ళ మీద చెప్పిన మాట మేము చేయాలి అనేటటువంటి ఒక కట్టుబాటుతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతున్నాయి బాల్య వివాహాలు. ఒక వయసు దాన్ని నిర్ణయించబడింది, ఆ వయసు వరకు ఆగలేరు. అనేక సమస్యలు చెప్తారు, మాట్లాడితే వాళ్ళని కదిలించాలే కానీ చాలా కథలు చెప్తారు. అలాంటి బాల్య వివాహాలు చేసినప్పుడు ఆ బాలిక తన శరీరము అందుకు సహకరించక ఆమె యొక్క మానసిక వికాసము చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు ఐక్యూ తక్కువ ఉంటుంది. అత్తగారింట్లో వెళ్ళి భర్తతో సంసారం చేయలేక, అత్తగారితో వేగలేక, ఇంటి పనులు చేయలేక, ఒకవేళ గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డని కనలేక
ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి బాల్య వివాహాలు చాలా ప్రమాదము. ఆ నిరోధ చట్టం కూడా మనకు ఉంది. అవన్నీ కూడా మనం నిర్మూలన చేయడానికి ముఖ్యంగా ఆడపిల్లలను వివాహ వయసు వచ్చే వరకు మనం ఎత్తిపెడదాం. ప్రతి ఆడపిల్ల కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తమ వ్యక్తిత్వ వికాసం. మన క్యారెక్టర్ బాగుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. కొన్నిసార్లు ఇప్పుడు దిశ విషయంలో జరిగినటువంటి ఆ వెటర్నరీ డాక్టర్ విషయంలో జరిగినట్లుగా ఒక గుంపు వచ్చి ఆ త్రాగుబోతులు వచ్చి ఆ అమ్మాయిని పాడు చేయడం, ఒంటరి ప్రదేశానికి పోవడం తప్పిస్తే, అలాంటి పనులు తప్పిస్తే మిగిలిన విషయాలలో మనం బాగుంటే సమాజం బాగుంటుంది అని అనుకోవాలి. అమ్మాయిలు కూడా ఎలాగూ అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని చక్కగా మంచి మార్గంలో మలుచుకుంటూ రావాలి. క్రమశిక్షణ జీవితాన్ని వాళ్ళు అలవర్చుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకంటే మొట్టమొదటి స్కూల్ మన ఇల్లే. తల్లే మొట్టమొదటి టీచర్, తండ్రి మొట్టమొదటి టీచర్. వాళ్ళు ఆ పిల్లలకి చిన్ననాటి నుండి సభ్యత, సంస్కారము, మర్యాద, క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం ఇవన్నీ నేర్పించుకుంటూ వస్తే పిల్లలు మంచి వ్యక్తిత్వ వికాసంలో వాళ్ళు పైకి వస్తారు. అలాగే చెడు విషయాలకి పోకుండా ఉండాలంటే అమ్మాయిలకి కానీ అబ్బాయిలకు కానీ దైవభక్తి మనం నేర్పించాలి. ఎందుకు దైవభక్తి అంటే ఆ దైవభక్తిలో ఉండేవారు త్వరగా పాపాలకి చెడు విషయాలకి వెళ్ళలేరు. ఆ దైవ చింతన కలిగినటువంటి పిల్లలు చిన్ననాటి నుండి చాలామంది అలా భక్తిలో వెళ్ళే పిల్లలు ఉంటారు. అట్లాగా దైవభక్తిని నేర్పించే బాధ్యత కూడా మనదే. తల్లిదండ్రులుగా అది మన బాధ్యతే. కాబట్టి దైవభక్తిలో మన పిల్లల్ని పెంచుకుంటూ వెళ్తే మంచిగా పిల్లలు చక్కగా భావి జీవితంలో వారు ఎదుటి వారికి మార్గదర్శకులుగా జీవిస్తారు. మనం పిల్లలకి ఇంకొక విషయం నేర్పించాలండి. సమాజ సేవ గురించి వాళ్ళకి నేర్పించాలి. ఎంతసేపు నేను, నా ఇల్లు, నా ఉద్యోగం, నా వివాహం, నా బిడ్డలు ఇలాగా గీసుకొని కూర్చునేది మనకు ఉండకూడదు. ప్రక్కన ఏం జరుగుతుంది, ఎదురు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ సంసారాల విషయాలు తలదూర్చమని కాదు. ఎవరైనా అవసరతలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, వారికి మన వంతు సహాయం ఏం చేయగలం. సమాజ స్పృహ అండి, దాన్ని సమాజ స్పృహ అంటారు. ఆ సామాజిక సేవ చేసేటటువంటి బాధ్యత సమాజం పట్ల మనకు కొంత అవగాహన ఉంది. ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే ఏ బాధలో ఉన్నారో వారికి మనం ఏమి చేయగలము అనే దాని గురించి మనం కొంచెం ఆలోచించి అలాగే మన పిల్లలకి అటువంటి జీవితాన్ని అలవాటు చేయాలి. ఆ తర్వాత నైతిక విలువలు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీన్ని ఎవరు కూడా తప్పిపోకూడదు. ఆ వ్యక్తిత్వ వికాసం నేర్చుకునేటప్పుడే ఈ నైతిక విలువలను కూడా పిల్లలకు నేర్పించాలి. నైతిక విలువలు అంటే వారిని నీతిగా బ్రతకడానికి పిల్లలకు నేర్పించడం. కొన్ని మంచి అలవాట్లు పిల్లలకు చేసుకునేటప్పుడు ఆ మంచి అలవాట్ల వల్ల వారికి వచ్చే ప్రయోజనం ఏంటి, ఒకవేళ వాళ్ళు నైతికంగా దెబ్బతింటే వారికి వచ్చే నష్టాలు ఏంటి రేపు వారి భావి జీవితంలో అనే విషయాల్ని సుస్పష్టంగా పిల్లలకు తెలియజెప్పవలసిన బాధ్యత మన పైన ఎంతగానో ఉంది. మహిళా సాధికారత. ఇప్పుడు అన్నిట్లో మనము ముందెళ్ళిపోతున్నాం. ఏమంటున్నాము, రాకెట్లు తోలుతూ ఉన్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు కదా, ఎంతగానో చెప్పేసుకుంటున్నాం. అవన్నీ కేవలము పుస్తకాలకు, పేపర్లకు, ఆ వార్తాపత్రికలకు పరిమితం కాకుండా మన పిల్లల జీవితాలలో వారు అన్ని విషయాల్లో ముందంజ వేయడానికి మన వంతు వారిని ప్రోత్సహిస్తాం. వారి చదువులో ఎలా ప్రోత్సహిస్తున్నామో అలాగే దూసుకు వెళ్ళడానికి మంచి మార్గంలో ఎదుటి వారికి మంచి నేర్పించే విధంగా పిల్లల్ని మనము పెంచాలని, మనం ఈ చిన్ననాటి నుండి వారిని అటువంటి శిక్షణలో మనం పెంచాలని మనం అందరం కూడా అట్లా ప్రయాసపడదాం. ఈ థర్స్డేస్ బ్లాక్ అనే ఈ శీర్షిక అనే మీ ముందుంచడానికి కారణం అదే. ఆడపిల్లల్ని సాధ్యమైనంత వరకు మంచిగా మరి క్రమశిక్షణతో బాధ్యతతో వారి ఆ పిల్లల్ని పెంచుకుంటూ మనం వచ్చినప్పుడు వారు చక్కని అమ్మాయిలుగా మంచి పరిపూర్ణత కలిగిన స్త్రీలుగా వారి సమాజానికి ఉపయోగపడతారు. అంతేకాకుండా కుటుంబాలను కూడా చక్కగా వెలిగిస్తారు. అమ్మాయి చదువుకొని ఇంటిని వెలిగించి దేశాన్ని వెలిగిస్తుంది. తద్వారా ఒక నవ సమాజము ఏర్పడుతుంది. ఇంతసేపు నేను ఆ మాటలు విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీపతి నిర్మల ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నా తదుపరి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీరు అందుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.